వీడియోని చూసేవారికి ముందుగా ఒక చిన్న విన్నపం. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు టెంపుల్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పగలుగుతాను. ప్లీజ్ డూ వాచ్ టిల్ ఎండ్. అండ్ మనమైతే ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఇట్స్ మీ యువర్ ఫ్రెండ్ బాలు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:25 అవుతుంది. సండే, June 29th. అండ్ మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చి చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. అండ్ ఈరోజైతే మనం సీతారామచంద్ర టెంపుల్, అమ్మపల్లి, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉండే టెంపుల్, అక్కడికి విజిట్ చేయాలనుకుంటున్నా ప్రశాంతంగా ఉండడానికి. సో వెళ్తున్నా అన్నట్టు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మసీద్ ట్యాప్ దగ్గర ఉన్నాను. మసీద్ ట్యాంక్ ఇది. సో ఇంకో 50 minutes ఉంది. అండ్ టెంపుల్ మనకి 7కి క్లోజ్ చేస్తారు. మనమైతే ఇప్పుడు మెహదీపట్నంలో ఉన్నాం. ఇంకో 23 kilometers ఉంది ఇక్కడ నుంచి. మనం వెళ్ళే టెంపుల్ యాక్చువల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగానే ఉంటుంది. సో రోడ్ ఎలా తీసుకెళ్తుందో గూగుల్ మ్యాప్స్ నాకైతే అర్థం కావట్లేదు. కానీ హైదరాబాద్లో టెంపుల్సే ఫేమస్. హైదరాబాద్లో నువ్వు మంచిగా తిరగాలి అంటే టెంపుల్స్ ఖచ్చితంగా చాలా మంచి వైబ్ ఇస్తాయి. అలా ఒక 30-40 kilometers మీరు వెళ్ళగలుగుతారు అంటే అరౌండ్ 50-60 kilometersలో చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా స్ట్రైట్ వెళ్ళిపోయేసి ఆరంగర్ దగ్గర రైట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అది కొంచెం చుట్టూ, అందుకోసమే నేను ఇలా వెళ్ళిపోతాను అన్నట్టు. ఇక్కడ పాపం కారోడు ఇటు వచ్చాడు, అటు వెళ్ళాలని ఆర్న్ వేసుకొని కొట్టుకుంటున్నాడు. ఏం చేద్దాం, అట్లుంది పరిస్థితి. సర్లే వెళ్ళని. వెదర్ చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో. గట్టిగా వర్షం పడేటట్టుంది. నేను వెళ్ళే లోపల పడకంటే చాలు. రిటర్న్లో వస్తున్నప్పుడు పడితే ఏం ప్రాబ్లం లేదు. అంటే టెంపుల్లో తడిసిన బట్టలతో వెళ్తే బాగోదు కదా, అందుకు. ఇంకేం లేదు. టైం ఆల్రెడీ 5:50 అవుతుంది. సిగ్నల్ సిగ్నల్ సిగ్నల్. ఈ రోడ్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు, మరి చూద్దాం రోడ్ ఎలా ఉంటుందో. బాగానే ఉంది అని నేను అనుకుంటున్నా. అమ్మయ్యా, ఈ రోడ్ అయితే బాగానే ఉంది. కాస్త స్పీడ్గానే కొట్టుకుంటూ వచ్చేయచ్చు అండ్ ప్రశాంతంగా ఉంది, ఫ్రీగా. సో ఓకే, ఇలా అయితే స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు. మరి బాగుంది వ్యూ, నైస్. అందుకే చాలా గాలి తోలుతుంది ఇక్కడ మాత్రం. సో మీరు ఎప్పుడైనా అమ్మపల్లి టెంపుల్ ప్లాన్ చేసుకుంటే పనిలో పని ఇంకోటి కూడా కవర్ అయిపోయిద్ది అన్నట్టు. అందరూ బ్లాక్ డెవిల్ వస్తుంది. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంక ఇక్కడి నుంచి ఒక 10 minutes అంతే డ్రైవ్. ఇక్కడ రాళ్ళగూడ అని డైవర్షన్ ఉంటుంది ఓఆర్ఆర్ పక్కన. మనం ఆల్మోస్ట్ అక్కడ మనం రైట్ టర్న్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇంకా అంతా రోడ్డు ఫ్రీగానే ఉంది. సో ఇక్కడ రాళ్ళగూడ దగ్గర మనం రైట్ తీసుకుంటే ఇంకొక 10 minutes. సర్లేండి, టైంకి వచ్చేసాం ఈ రోడ్డు ఫ్రీగా ఉండటం వల్ల. ఇక్కడ విలేజ్ దాటుకున్న తర్వాత, ఇంకా దాటుకోలేదు, బట్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాత రోడ్ కన్స్ట్రక్షన్ వైడనింగ్ చేస్తున్నారు. సో కార్లలో వచ్చే వాళ్ళకి మేబీ కాస్త ఇబ్బంది అవ్వచ్చేమో ఇది, బైక్స్కి కూడా. బట్ పర్లేదు, ఈ కొద్ది దూరమే, మ్యాక్సిమం ఒక 1 or 2 kilometers అంతే. వచ్చేసాం టెంపుల్కి కూడా. వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, పర్లేదులేండి.
వచ్చేసిన తర్వాత స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రశాంతంగా ఉండి తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు. రోడ్ అయితే చాలా బాగుంది అసలు. పార్కింగ్ కూడా ఇక్కడే ఉన్నట్టుంది. లోపల కూడా ఉంది పార్కింగ్. ఫోన్పే ఉందా? ఓకే, 20 లేదు. స్లిప్ ఏమి ఇయ్యరా? పట్టుకో. లోపల ఉంది కదా పార్కింగ్. కుదిరితే స్లిప్ ఇవ్వకూడదు అనుకున్నాడా ఏంది? అడిగేంతవరకు ఇవ్వడు స్లిప్. ఇదే టెంపుల్ చూశారు కదా, అసలు ఎంత ఓల్డ్దో అసలు. ఆ కన్స్ట్రక్షన్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుండొచ్చు, అంత లెవెల్ ఆఫ్ ఓల్డ్ ఉంది అసలు టెంపుల్ ఇది. ఇంకా పెద్ద కెమెరాలు వచ్చాయిగా. ఇదేంటి ఇష్టం వచ్చినట్టు పెట్టారు పార్కింగ్లో. సర్లే, మనమైతే ఇక్కడ పెట్టేద్దాం, ఆడబడతాడొద్దు. ఓకే. సుమారుగా 90 అడుగుల ఎత్తైన రాజగోపురంతో అరౌండ్ 11వ సెంచరీలో మనకు ఈ గుడి నిర్మించారు. కాకపోతే 12, 13 సెంచరీస్లో కళ్యాణ చాళుక్యుల చేత మనకి ఈ గుడి మంచి షేప్లో నిర్మించబడింది. ఇక్కడ గర్భగుడిలో వీడియో తీయడం కుదరదు, కానీ మనకు శ్రీరాముల వారు మరియు లక్ష్మణ అండ్ సీతమ్మ విగ్రహాలు సింగిల్ స్టోన్తో సూపర్గా నిర్మించారు. ఇక్కడ గుడి ఆవరణంలో మనమైతే మంచిగా వీడియోస్, ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే నేను వచ్చినప్పుడు ఎవరూ నన్ను అడగలేదు. కాకపోతే మీరు వచ్చినప్పుడు మేబీ అడగొచ్చు, చార్జెస్ అప్లై. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో అసలు. అండ్ మన టాలీవుడ్లో ఈ గుడి దగ్గర చాలా సినిమాలే తీశారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మురారి అండ్ గోపీచంద్ గారు కూడా ఒక సినిమా తీశారు కదా, ఇదే కోనేరు దగ్గర. ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు కంచె వేసి ఉన్నారు, నాట్ అలౌడ్ మనం లోపలికి వెళ్ళడానికి. అయిపోయింది, స్టార్ట్ అయిపోదాం మనమైతే. ఇంకా చాలా బాగుంది అసలు, చాలా పీస్ఫుల్నెస్. లెట్స్ గో. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ ఒకటి. కాకపోతే కోనేటి లోపలికి వెళ్ళడానికి అలవలేదు, మరి మొత్తం కంచేసి పెట్టేశారు ఎందుకో. ఓకే, ఇందాక చూడలేదు, ఇప్పుడు చూశాను. ఓకే, యాక్చువల్గా రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ, సో వైడనింగ్ కోసం అనుకుంటా. సో కొద్ది దూరం ఒక 2-3 కిలోమీటర్స్ వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత అంతా చాలా బాగుంది రోడ్డు, ఫ్రీగా. అండ్ అత్తాపూర్ నుంచి మనం ఎక్కడైతే డైవర్ట్ చేసుకున్నామో అక్కడి నుంచి అయితే చాలా స్పీడ్గా వచ్చేసేయచ్చు. అండ్ అక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 3:30 to 7 వరకు ఉంటుంది. అర్చన చేసుకోవాలంటే మ్యాక్సిమం 6 లోపే ఇంకా అర్చన వరకు అర్చన చేయొచ్చు. తర్వాత మీరు చేయించుకోవాలనుకున్నా. సో ఎవరైనా అర్చన పూజ చేసుకోవాలంటే 6 లోపల ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. వీక్ డేస్లో అయితే 6:30 వరకు కూడా చేస్తారంట. సాటర్డే సండే కాబట్టి మేబీ 6 లోపలే. అండ్ that's it for today guys. Thank you so much for watching my video and please do like and subscribe. Thank you so much. See you in the next vlog.